పద్మ వ్యూహం మహాభారత యుద్ధంలో ఉపయోగించిన యుద్ధ వ్యూహాలలో అతి క్లిష్టమైనది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులను సంహరించడానికి ద్రోణాచార్యుడు తన అనుభవ జ్ఞానాన్నంతా రంగరించి పద్మవ్యూహం పన్నగా అందులో అభిమన్యుడు చిక్కుకొని వీరోచితంగా పోరాడి మరణిస్తాడు. కురుక్షేత్రంలో మనకు చాలా మందికి తెలిసింది పద్మవ్యూహం మాత్రమే. ఇది కాకుండా ఇంకా ఎన్ని రకాల వ్యూహాలున్నాయి? అసలు పద్మవ్యూహం అంటే ఏంటి? అభిమన్యుడికి దానిలోకి వెళ్లడం ఎలా తెలుసు? దాని లోపలికి వెళ్లడానికి ఉన్న లాజిక్ ఏంటి? అసలు అభిమన్యుడి చావుకు కారణమెవరు? రండి ఓసారి కురుక్షేత్ర యుద్ధం వరకు వెళ్ళొద్దాం. విశిష్టమైన సైన్య రచన పద్ధతిని వ్యూహమని వ్యూహశాస్త్ర నిపుణులు వివరిస్తారు. తమ సైన్యం తక్కువగాను ఎదుటి సైన్యం ఎక్కువగాను ఉన్నప్పుడు వ్యూహం బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ అధికంగా సైన్యమున్నా ఒక కట్టుదిట్టమైన విధానంతో దీన్ని విస్తరింపజేస్తూ తక్కువ ప్రాణనష్టం జరిగేలా, విజయం తమకు మాత్రమే దక్కేలా తగినట్లు వ్యూహాన్ని నిర్మించుకోవాలి. మహాభారత యుద్ధ సమయంలో క్రౌంచ వ్యూహం, గరుడ వ్యూహం, మకర వ్యూహం, కూర్మ వ్యూహం, శకట వ్యూహం, సూచి, సేన, వజ్ర, అచల, సర్వతోభద్ర, మండలార్ధ, శృంగాటక ఇలా అనేకనేక రకాల పేర్లతో వ్యూహాలు రూపొందించారు. ఈ వ్యూహాలలో కొన్ని శత్రువులను దెబ్బతీయడానికి ఉపయోగపడితే మరికొన్ని తమను తాము కాపాడుకోవడానికి పనికొచ్చేవి. 18 రోజులు భీకరంగా సాగిన కురుక్షేత్ర యుద్ధంలో అతి క్లిష్టమైంది పద్మవ్యూహం. దీన్నే చక్రవ్యూహం అని కూడా అంటారు. అసలు అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలా తెలుసు? ఇది దాదాపు చాలా మందికి తెలిసిన విషయమే. అర్జునుడు ఒకసారి సుభద్రకు యుద్ధ విద్యలో పద్మవ్యూహం కష్టతరమైందని అంటూ పద్మవ్యూహంలో ఎలా ప్రవేశించాలో, చాకచక్యంగా ఎలా పోరాడాలో వివరించి చెప్పాడు. అప్పుడు సుభద్ర కడుపులో ఉన్న అభిమన్యుడు ఆ విద్యను అర్థం చేసుకున్నాడు. అయితే పద్మవ్యూహం నుండి ఎలా బయటపడాలో అర్జునుడు సుభద్రకి చెప్పలేదు. అలా చెప్పబోయేంతలోపే సుభద్ర నిద్రలోకి జారుకోవడం చూసి అర్జునుడు చెప్పడం ఆపేశాడు. అభిమన్యుడు యుద్ధంలో చాకచక్యంగా పద్మవ్యూహం ఛేదించుకుంటూ లోనికి వెళ్లి వీరోచితంగా పోరాడాడు. కాని ఆ వ్యూహం నుండి బయటపడలేక ప్రాణాలు కోల్పోయాడు. ఇది దాదాపు అందరికీ తెలిసిన విషయమే. కాని అభిమన్యుడు పద్మవ్యూహంలోకి ఎంత చాకచక్యంగా వెళ్లాడు? తన వెంటే వచ్చిన మిగతా పాండవులు అభిమన్యుడికి ఎందుకు సాయం చేయలేకపోయారో ఇప్పుడు చూద్దాం. పద్మవ్యూహ నిర్మాణం 7 వలయాలతో ఇలా నిర్మితమై ఓవైపు చిన్నగా తెరిచి ఉంటుందని ఓ అంచనా. సాధారణంగా ఎవరైనా తెరిచి ఉన్న భాగం నుండి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా శత్రువులను సంహరించుకుంటూ వలయాల చుట్టూ తిరుగుతూ కేంద్రం వైపుగా వెళ్తారు. ఇలా వెళ్లడం వల్ల టార్గెట్ ను చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అక్కడి వరకు వెళ్లేలోపే అలసిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆలోపే శత్రువులు మన మీద దాడి చేసి చంపేయొచ్చు కూడా. అలా కాకుండా ఈ వలయాల్ని ఛేదించుకుంటూ వెళ్తే మధ్యలో ఉన్న టార్గెట్ ను ఈజీగా చేరుకోవచ్చు. అలా వెళ్లడం కోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని సంహరించి లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. ఇలా చేయడం వల్ల చనిపోయిన ఆ సైనికుడి స్థానంలో పక్కనే ఉన్న మరో సైనికుడు వచ్చి చేరి ఆ ప్రాంతాన్ని ఫుల్ఫిల్ చేస్తాడు. అంటే ఆ సైనికుడిని చంపి అభిమన్యుడు లోపలికి వెళ్లగానే మరో సైనికుడు వచ్చి ఆ స్థలాన్ని ఫుల్ఫిల్ చేసి అభిమన్యుడి వెంట రక్షణగా వచ్చే వారిని లోపలికి వెళ్లకుండా అడ్డు నిలుస్తాడు. ఇలా చేయడం వల్ల అభిమన్యుడిని ఒక్కడిగా చేసి లోపలికి ఆహ్వానించి చంపాలనేది ద్రోణాచార్యుడి ప్లాన్. తల్లి గర్భంలోనే పద్మవ్యూహంలోకి వెళ్లడం ఎలాగో నేర్చుకున్న అభిమన్యుడు ద్రోణాచార్యుడు ఆలోచించి వలపనినట్టు కాక కొత్త పంథాను ఎన్నుకున్నాడు. దానికోసం ఎదురుగా ఉన్న ప్రత్యర్థిని కాకుండా అతనికి కుడి ఎడమల వైపునున్న ఇద్దరిని చంపడం స్టార్ట్ చేశాడు. ఇలా చంపుకుంటూ లోపలికి వెళ్లిపోతున్నాడు. ఇలా చేయడం వల్ల ఎక్కువ గ్యాప్ క్రియేట్ అవుతుంది. దాని కారణంగా అభిమన్యుడికి రక్షణగా వచ్చే ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు త్వరగా పద్మవ్యూహం లోపలికి అభిమన్యుడికి తోడుగా వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో కౌరవుల మీద విజయం సాధించవచ్చు అని ఇలా చేస్తాడు. ఇలా పథకం ప్రకారం అభిమన్యుడైతే లోపలికి వెళ్లాడు. కానీ అతనికి రక్షణగా వస్తారనుకున్న ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు లోపలికి రాలేకపోయారు. దానికి కారణం పాండవులను ఏదైనా ఒక్కరోజు పాటు అడ్డుకునే వరం కలిగిన సైంధవుడు వీరిని యుద్ధరంగంలో అడ్డుకోవడం. అసలు ఈ సైంధవుడు ఎవరు? పాండవులను ఒక్కరోజు యుద్ధ సమయంలో ఆపే శక్తి అతనికెలా వచ్చింది? సింధు దేశానికి అధిపతి దుర్యోధనుడి బావమరిది 100 మంది కౌరవులకున్న ఒక్కగానొక్క చెల్లి దుస్సల యొక్క భర్తే ఈ సైంధవుడు. సైంధవుడు స్త్రీలోలుడు. వనవాసంలో ఉన్న సమయంలో పాండవులు లేనిది చూసి
ద్రౌపదిని బలవంతంగా ఎత్తుకుని పోవడానికి ప్రయత్నించాడు. అయితే ఈ విషయం వెంటనే గ్రహించిన పాండవులు సైంధవునికి దేహశుద్ధి చేసి గుండు గీయించి వదిలిపెట్టారు. దీంతో పాండవుల మీద తీవ్రంగా పగను పెంచుకున్న సైంధవుడు గంగా నది తీరంలో కాలి బొటనవేలును మాత్రమే భూమిపై ఆనించి ఆ పరమశివుని కోసం ఘోరమైన తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమై వరం కోరమంటే పాండవులను సంహరించే వరం కోరతాడు. శివుడు నిరాకరించి అర్జునుడిని తప్ప మిగతా పాండవులను యుద్ధ సమయంలో ఒకరోజు అడ్డగించే వరం ప్రసాదించాడు. ఇలా శివుడు ప్రసాదించిన వరం వల్ల పాండవులను అడ్డుకోవడంతో పద్మవ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యునికి పాండవుల సహాయం అందలేదు. అయినా వీరోచితంగా పోరాడి లక్ష్మణ కుమారుణ్ణి చంపి కౌరవులందరికీ ముచ్చెమటలు పట్టించి చివరికి వీరమరణం పొందాడు. అయితే అసలు అభిమన్యుడే ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? పద్మవ్యూహంలోకి వెళ్లగానే మరణించాడా, లేకపోతే కొంతసేపు యుద్ధం చేసి మరణించాడా? ఈ సంగతి కొంతమందికి తెలియకపోవచ్చు. సో ఇప్పుడు ఈ విషయాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కురుక్షేత్ర యుద్ధం 13వ రోజు అర్జునుడి లేని సమయం చూసి ద్రోణుడు పన్నిన పద్మవ్యూహంలోకి ప్రవేశించడానికి పాండవుల్లో ఎవరికీ సాధ్యపడలేదు. ధర్మరాజుకు తెలుసు శ్రీకృష్ణుడు, అర్జునుడు, అభిమన్యుడికి మాత్రమే అందులోకి ప్రవేశించడం సాధ్యమని. అందుకని ధర్మరాజు అభిమన్యుని దగ్గరికెళ్లి పద్మవ్యూహాన్ని ఛేదించమని కోరతాడు. అయితే తనకు అందులోకి వెళ్లడం మాత్రమే తెలుసునని, తిరిగి రావడం తెలియదని అభిమన్యుడు చెప్తాడు. దానికి ధర్మరాజు, నువ్వు లోపలికి ప్రవేశించగానే నీ వెనకాలే మేము వచ్చి కౌరవ సేనను కకావికలం చేస్తామని, నీకు తోడుగా మేముంటామని ధైర్యం చెప్పడంతో అభిమన్యుడు సుమిత్రుడనే తన సారథితో కలిసి పద్మవ్యూహంలోకి ప్రవేశించాడు. దుర్భేద్యమైన వ్యూహంలోకి ప్రవేశించిన అభిమన్యుడు రుద్రుడై కార్చిచ్చు అడవిని దహించినట్లుగా కురుసేనలను దహిస్తున్నాడు. అభిమన్యుడు ప్రయోగిస్తున్న అస్త్రముల ధాటికి రథ గజ తురంగ పదాతి దళములు నాశనమవుతున్నాయి. జెండాలు కూలిపోతున్నాయి. సారథులు మరణిస్తున్నారు. ధనస్సులు విరిగిపోతున్నాయి. శత్రు సైన్యముల శరీరంలో అత్యంత క్రూరమైన బాణాలు నాటుకుంటున్నాయి. రణరంగం కకావికలమైంది. పీనుగలు కుప్పలుగా పడుతున్నాయి. అభిమన్యుడి ధాటికి పద్మవ్యూహం చెల్లా చెదురైపోయింది. అశ్వత్థామ, కృతవర్మ, బృహద్బలుడు, కర్ణుడు మొదలైన ప్రముఖ యోధులు ఒకరిని ఒకరు పిలుచుకుని ధైర్యం చెప్పుకుంటూ అభిమన్యుని ఎదుర్కొన్నారు. అది చూసి అభిమన్యుడు సాక్షాత్తు అర్జునుడే అక్కడ ఉన్నట్టు భ్రమ కలిగిస్తూ గుండ్రటి విల్లు ధరించాడా అన్నట్లు అందరిపై శరవర్షం కురిపించాడు. అభిమన్యుడు కౌరవ వీరుల మీద బల్లములు, అంజలకములు, క్షురపములు, కూర్మనకములు మొదలైన బాణాలను ప్రయోగిస్తున్నాడు. పారిపోతున్న కౌరవ సేనలను అభిమన్యుడు పారిపోనీయకుండా వారి చుట్టూ తన రథాన్ని తిప్పుతూ ఎడతెరిపి లేని బాణాలు గుప్పిస్తూ రణరంగాన్ని పీనుగుల పెంట చేశాడు. రెండవ సూర్యునిలా ప్రకాశిస్తున్నాడు అభిమన్యుడు. అభిమన్యుడి క్రోధాగ్నిలో కార్చిచ్చులో పడిన మిడతల గుంపు వలె మాడిపోయారు కురు ప్రముఖులు, వారి సైన్యం. ఇవన్నీ చూసిన కురువీరులు, యోధులు, నానాదేశ రాజులు అందరూ ఆలోచించుకుని ఒక్కసారిగా అభిమన్యుడి మీదకు దూకారు. కాని అభిమన్యుడు లేళ్ల గుంపు మీదకు దుంకిన బెబ్బులి వలె వారి మీదకు దుంకి వారందరినీ మట్టుబెడుతున్నాడు. ఇవన్నీ కళ్ళారా చూస్తున్న అక్కడి కౌరవ సేన, అక్కడి యోధులు అందరూ కుమ్మక్కై అభిమన్యుడి మీద విజృంభించి అతడి మీద అందరూ ఒకేసారి బాణాలు గుప్పించారు. వారి బాణాలన్నింటిలో కనిపించని అభిమన్యుడి రథాన్ని చూసి సుయోధనుడు అభిమన్యుడు మరణించాడని సంతోషించాడు. అభిమన్యుడు తన శత్రువులపై గంధర్వ మాయను ప్రయోగించాడు. ఆ గంధర్వ మాయ పూర్వం అర్జునుడి తపస్సుకు మెచ్చి తుంబురుడు అర్జునుడికి ప్రసాదించాడు. అర్జునుడు దాన్ని అభిమన్యుడికి ప్రసాదించాడు. గంధర్వ మాయ ప్రభావం వల్ల ఎంతో మంది వీరులు తమపై బాణములు కురిపిస్తున్నట్లు భ్రమ కలిగిస్తుంది. ఆ దృశ్యాలకు శత్రుసేన భయంతో వణికింది. అప్పుడే అభిమన్యుడు వారి చుట్టూ తిరుగుతూ వారిని సంహరిస్తున్నాడు. కొంతసేపటికి వారంతా మృతులై కనిపిస్తున్నారు. అభిమన్యుడి యుద్ధ నైపుణ్యం చూసి కౌరవ సేన ఆశ్చర్యపోయింది. ఇలా అభిమన్యుడి పరాక్రమ ధాటికి ఎందరో రాజులు మరణించారు. సుయోధనుడు, అశ్వత్థామ, కృప, కర్ణ, కృతవర్మ, బృహద్బలుడు, శకుని వంటి వారు ఎన్ని బాణాలు వేసినా వాటిని ఖండించి అందరికీ ముచ్చెమటలు పట్టించాడు. సుయోధుని కుమారుడైన లక్ష్మణ కుమారుని చంపాడు. బృహద్బలుని శిరస్సు ఖండించాడు. కర్ణుడి సైన్యాధిపతులను మట్టుబెట్టాడు. శత్రుంజయుడు, సూర్యభానుడు, సువర్చునుడు, చంద్రకేతుడు, మేఘవేగుడు లాంటి వాళ్ళని తరిమి కొట్టాడు. ఇవన్నీ చూస్తున్న కౌరవ యోధులు ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అప్పుడు ద్రోణుడు కర్ణుని చూసి ఇలా అన్నాడు: కర్ణ, నేను అర్జునుడికి కవచధారణ విద్య ఉపదేశించాను. దాన్ని అర్జునుడు తన కుమారుడికి ఉపదేశించాడు. ఆ కవచధారణ విద్య వల్ల అతడి శరీరంపై ఎవరూ బాణాలు ప్రయోగించలేదు. ఏదో వంచన చేసి అతడిని మనం చంపాలి. అభిమన్యుడి చేతిలో విల్లు ఉన్నంత వరకు మనం అతన్ని చంపలేము. యోధులంతా అతడిపై దాడి చేసి ఒకరు అతడి విల్లును తుంచాలి.
వేరొకరు అతడి సారథిని చంపాలి, మరొకరు అతడి రథం విరగొట్టాలి. కాని ఇవన్నీ ఏకకాలంలో జరగాలి. నీకు చేతనైతే అభిమన్యుణ్ణి ఈ కపటోపాయంతో చంపు అన్నాడు. అది విని కర్ణుడు ఆలోచించి అక్కడి యోధులను కూడగట్టుకుని మూకుమ్మడిగా అభిమన్యుడిపై దాడి చేశారు. కొంతమంది అతడి విల్లు విరిచారు. ద్రోణుడు అతడి రథాశ్వములను చంపాడు. కృపాచార్యుడు అతని రథసారథిని చంపాడు. కర్ణుడు అభిమన్యుడి డాలు విరిచాడు. అప్పుడు అభిమన్యుడు తన రథం యొక్క చక్రం తీసి దాన్ని గిరగిరా తిప్పుతూ శత్రుసేనలను చంపుతూ సింహనాదం చేశాడు. రక్తసిక్తమైన అతడి ముఖాన్ని చూసి శత్రుసేనలు భయభ్రాంతమయ్యాయి. అభిమన్యుడు తన చక్రాయుధంతో శత్రువులు వేస్తున్న బాణములను ఖండిస్తూ శత్రు సంహారం చేస్తున్నాడు. ద్రోణుడి వైపు దూసుకుపోతున్నాడు. అడ్డు వచ్చిన కౌరవ సైన్యాన్ని చీల్చి చెండాడుతున్నాడు. ఆ సమయంలో శకుని, కృతవర్మ, కృపాచార్యుడు, శల్యుడు మొదలైన యోధులు ఒక్కటిగా కూడి అభిమన్యుని చక్రాయుధం ఖండించారు. ఇంతలో దుశ్శాసనుడి కుమారుడు అభిమన్యుని ఎదుర్కొని అభిమన్యునిపై అనేక బాణాలు గుప్పించాడు. అభిమన్యుడు అతడు వేసిన బాణాలన్నింటినీ గదాదండంతో అడ్డుకుని అతడి అశ్వాలను, సారథిని చంపి అతడి రథాన్ని విరగ్గొట్టాడు. దుశ్శాసనుడి కుమారుడు గదాయుధంతో అభిమన్యుని ఎదుర్కొన్నాడు. వారిరువురి మధ్య పోరు ఘోరంగా సాగింది. ఇరువురి శరీరం నుండి రక్తం ధారగా కారసాగింది. యోధులంతా యుద్ధం మాని వారి పోరు చూస్తున్నారు. అభిమన్యుడు, దుశ్శాసన కుమారుడు గదలతో మోదుకొని కింద పడ్డారు. తీవ్రంగా గాయపడిన వారి శరీరాల నుండి ప్రాణములు వేరై స్వర్గలోకం చేరాయి. అప్పటికి కసితీరని కౌరవ యోధులు అభిమన్యుని చుట్టుముట్టి కత్తులతో పొడిచి పొడిచి చంపారు. సూర్యుడు అస్తమించాడు. పాండవుల కీర్తిని ఇనుమడింపజేస్తూ అభిమన్యుడు కౌరవ యోధులతో అత్యంత పరాక్రమంతో పోరాడి వీరస్వర్గం అలంకరించాడు. అభిమన్యుడు పద్మవ్యూహం లోపలికి వెళ్లి తిరిగి రావడం తెలియక అందులోనే మరణించాడని దీన్ని ఉదాహరణగా చెబుతూ చాలా మంది సగం సగం తెలిసి తెలియక ఎలాంటి పనులు చేయవద్దని చెబుతుంటారు. కానీ అది కరెక్ట్ కాదు. కేవలం 17 ఏళ్ల బాలుడు బెబ్బులిలా బరిలోకి దిగి కాకలు తీరిన కౌరవ యోధుల్ని సైతం ప్రాణభయంతో పరుగులు పెట్టించాడు. కౌరవ సేన శవాల్ని కుప్పలుగా పోశాడు. రణరంగంలో రగులుతున్న అగ్నిజ్వాలలా విజృంభించాడు. మనలో కూడా చాలా మంది చిన్న చిన్న సమస్యలకే చాలా భయపడిపోతుంటారు. అలాంటి వాళ్ళు అభిమన్యుని చూసి చాలా నేర్చుకోవాలి. అనుభవంతో పని లేదు, ఎవరి అండా అక్కర్లేదు. టార్గెట్ ఒక్కటే ముఖ్యం. గుండెల నిండా ధైర్యం, సాధించగలనన్న నమ్మకం, ప్రాణాల్ని సైతం లెక్క చెయ్యని తెగువ. అంతే, మనల్ని ఓడించే మొనగాడే లేడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అందం, ఆరోగ్యం గురించి మరిన్ని విషయాల కోసం మా మరొక ఛానల్ హెల్త్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.